హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే లైక్ ఇవ్వండి. మీకు ఏదైనా యూజ్ అవుతుంది అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీక్లీ పేమెంట్స్ 3000 వచ్చే వాళ్ళకి ఎలా సేవింగ్స్ చేయాలి అని చెప్పి కామెంట్ అయితే పెట్టారు. సో వీక్లీ పేమెంట్స్ అంటే వాళ్ళకి వీక్లీ 3000 అయితే వస్తుందంట. సో వాళ్ళు ఎలా సేవ్ చేసుకోవాలి ఒక వీడియో చేయండి అని చెప్పారు. సో నేనైతే వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో 3000 వచ్చిన వాళ్ళకి ఇంటూ 4 అంటే 4 వీక్స్కి 3000 అనుకుంటే 12,000 అయితే వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ అనమాట. సో అలాంటప్పుడు రెంట్ 2000 పెట్టుకోండి. గ్రోసరీస్ అండ్ నీడ్స్కి 4000 పెట్టుకోండి. స్కూల్ ఫీజెస్ అండ్ ఎమర్జెన్సీ నీడ్స్, పెట్రోల్, గ్యాసు ఎవరైనా యూజ్ చేస్తూ ఉంటే 3000 అనమాట. పెట్రోలు ఎక్కువ వాడుతుంటే సో అందులోనే మీరైతే చూసుకోవాలన్నమాట. టోటల్గా మీకైతే 9 to 8 ఈ మధ్యలో మీకు అవసరాలు అనేది తీర్చుకోవాలన్నమాట. సో మీకు వచ్చే ఆదాయం తక్కువైనప్పుడు మన అవసరాలని తగ్గించుకోవాలి, ఏం చేయలేము. లేదంటే ఇన్కమ్ సోర్సెస్ని అయితే పెంచుకోవాలన్నమాట. ఇప్పుడున్న స్టేజ్లో మీకు ఇన్కమ్ పెంచుకోవడం చాలా మంచిదన్నమాట. ఈ శాలరీకి మన లైఫ్ గడవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టము. సో అదే చెప్తున్నాను, ఏదైనా పార్ట్ టైం జాబ్స్ చేసుకోండి, లేదంటే ఏదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ని అయితే పెంచుకోండి. ఓకేనా? 9 to 8,000లో మీ ఖర్చులన్నీ మీరు కంప్లీట్ చేసేసుకోండి. సో దాని తర్వాత మీ సేవింగ్స్ ఎంత ఉంటుంది? 4,000 to 3,000. 8,000 వాడారనుకోండి, మీకు వచ్చేసి 3,000 అయితే మీకు సేవింగ్స్ ఉంటుంది. 4,000 అయితే సేవింగ్స్ ఉంటుంది. 9,000 వాడారనుకోండి, 3,000 అయితే సేవింగ్స్ అయితే మీకు ఉంటుంది. సో ఇలా ప్లాన్ చేసుకోండి. సో మీ సేవింగ్స్ అనేది కొంచెం మీరు ఎక్కువ సేవింగ్స్ చేయాలనుకున్నా ఇంకా మంచిదే అనమాట. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని పెంచుకొని ఎక్కువైతే మీరైతే సేవింగ్స్ చేయడం స్టార్ట్ చేయండి. సో 1000 రూపీస్ ఎస్ఐపి కట్టుకోండి. ఎందుకంటే ఎస్ఐపి మీకు ఫ్యూచర్లో మంచి మనీ అయితే రిటర్న్స్ అయితే వస్తూ ఉంటుంది. సో 1000 రూపీస్ ఆర్డీ కట్టండి. సో 1000 రూపీస్ మీకు అమ్మాయి ఉన్నా అబ్బాయి ఉన్నా సో సుకన్య సమృద్ధి పథకం కానీ పీపీఎఫ్ కానీ కట్టుకోండి. మీకు దీని గురించి తెలీదు అంటే మన ఛానల్లోనే ఇంతకుముందు వీడియోస్ అయితే ఉన్నాయి, వెళ్ళైతే చూడండి. సో లేదండి నాకు ఇవన్నీ ఈ స్కీమ్స్ అన్నీ అవసరం లేదంటే చిట్టి కట్టుకోండి. సో 1000 రూపీస్ చిట్టి అయితే కట్టుకోండి. లేదంటే గోల్డ్ స్కీమ్ అయితే వేసుకోండి. ఏదైనా గోల్డ్ కాయిన్స్ కానీ గోల్డ్ బిస్కెట్స్ కానీ కొనుక్కుంటూ ఉండొచ్చు. సో ఓకేనా? చిన్న మొత్తంలో మనం పొదుపు చేయాలి అనుకున్నప్పుడు మనకి ఎక్కువ రిటర్న్స్ ఎక్కడ వస్తుందో అక్కడే మనమైతే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మంత్లీ ఎస్ఐపి 1000 కట్టారనుకోండి, మీరు ఎన్ని ఇయర్స్ కడతారంటే 20 to 30 ఇయర్స్. మీరు కట్టే అమౌంట్ తక్కువ కాబట్టి ఇయర్స్ని ఎక్కువ పెట్టుకోండి. అలాంటప్పుడే మీకు మంచి అమౌంట్ అయితే సేవ్ చేయగలుగుతారు. సో 20 to 30% ఇయర్లీ 10% పెంచుతూ రండి. సో ఇన్వెస్టెడ్ అమౌంట్ వచ్చేసి 3,60,000 అయితే మీరు 20 years to 30 years అయితే మీరు ఈ మధ్యలో అంటే 20 years అంటే 3,60,000 to 30 years అంటే ఇంకా ఎక్కువే ఉంటుంది. సో దానికి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ రేట్ వచ్చేసి 12% వేసుకున్నా మీకు ఆరామ్గా 31 lakhs అయితే వచ్చేస్తుంది అనమాట. సో రిటర్న్స్. సో ఆ తర్వాత టోటల్ వాల్యూ మీకు 35 lakhs అయితే వస్తుంది. సో హ్యాపీగా మీకైతే 3 lakhs ఎక్కడండి, 31 lakhs ఎక్కడండి, కంపేర్ చేసుకోండి. మీకైతే 35 lakhs 29,914 రూపీస్ అయితే మీకు టోటల్ వాల్యూ అయితే వస్తుంది ఆఫ్టర్ 30 years లేదంటే 20 years అనుకోండి. మీరు ఎస్ఐపి క్యాలిక్యులేటర్లో వెళ్ళి క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోండి, మీకైతే మంచిగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ని లంసమ్గా 1 lakh అయితే పెట్టుకోండి. మీరు విత్డ్రా అమౌంట్ వచ్చేసి 1000 రూపీస్ పెట్టుకోండి. మీకు ఏదో ఒక రకంగా ఒక 1 lakh సంఘం లోన్లని లేదంటే ఏదైనా మనీ అప్పుగా కానీ లేదంటే ఏదో ఒక రకంగా 1 lakhని సేవ్ చేయండి. సేవ్ చేసిన అమౌంట్ని లంసమ్గా పెట్టేయండి. సో చిట్టీలు వేస్తామని చెప్పారు కదా, చిట్టీలు కట్టుకున్నా మీకైతే 1 lakh అయితే వస్తూ ఉంటుంది. సో 1 lakh రూపీస్ని మీరు లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేసేసి పర్ మంత్ 1000 రూపీస్ వచ్చేలాగా పెట్టుకున్నారనుకోండి, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వచ్చేసి 8% అయితే వస్తుంది. టైం పీరియడ్ 5 years పెట్టుకోండి. మీకు తక్కువ 1 lakhలో నుంచి 60,000 పోయినా దగ్గర 73,000 అయితే మీకు రిటర్న్ అయితే వస్తూ ఉంటుంది. సో ఇలా ప్లాన్ చేసుకోండి. మీ దగ్గర అమౌంట్ ఉంటేనే దీన్ని అయితే ప్లాన్ చేసుకోండి మీరు. సో మా దగ్గర 1,00,000 రూపాయలు మాకు చేర్చి పెట్టడం చాలా కష్టమండి అనుకుంటే
హ్యాపీగా ఎస్ఐపికి అయితే వెళ్ళిపోండి. ఓకేనా? ఎస్ఐపి చేసుకుంటే మీకు మంచి ఇన్కమ్ అయితే వస్తూ ఉంటుంది. సో మీకు రిటర్న్స్ అనేది ఎక్కువ రోజులు పెట్టుకున్నారనుకోండి మీకు మంచిగా రిటర్న్స్ అయితే వస్తుంది. మీరు తక్కువ టైం పీరియడ్ అయితే పెట్టారనుకోండి మీకు ఎక్కువ అంత రిటర్న్స్ రాకపోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఆర్డీ చూద్దాము. సో ఆర్డీ అయితే 1000 రూపీస్ పెట్టారనుకోండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందండి? 6.5% అయితే ఉంటుంది ఆర్డీలో. నెక్స్ట్ వచ్చేసి టైం పీరియడ్ వచ్చేసి 7 years పెట్టుకుంటే ఇన్వెస్టెడ్ అమౌంట్ వచ్చేసి 84,000 అయితే మీకు ఉంటుందన్నమాట. సో 84,000లో మీకు 22,443 రూపీస్ వచ్చి ఎస్టిమేటెడ్ రిటర్న్ అయితే వస్తుంది. సో మీకు 1 lakh 7 yearsకి 1 lakh రూపీస్ అయితే మీకు వస్తుందన్నమాట. సో 6.5% ఇంట్రెస్ట్ మీకు సరిపోతుంది అనుకుంటే సో ఈ 1000 రూపీస్తో మీకు 1 lakh అనేది సేవ్ చేయొచ్చు. సో లేదు మేము చిట్టి కట్టుకుంటాము అంటే 1000 × 50 months చిట్టి కట్టారనుకోండి మీకు 50,000 అయితే వస్తుందన్నమాట. 50,000 రూపీస్ అయితే మీకు వస్తుంది. సో గోల్డ్ స్కీమ్ 1000 రూపీస్ కడితే 11,000 వస్తుంది. సో 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ కొనుక్కోండి. ఫ్యూచర్లో మీకు ఎక్కువ రిటర్న్స్ ఎక్కువ గోల్డ్ పెరిగినప్పుడు ఆ కాయిన్ కానీ బిస్కెట్ని కానీ అమ్మేయండి. సో అది కూడా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమే అనమాట. సో నేను ఇంతకు ముందే చెప్పాను మీకు ఇన్కమ్ సోర్సెస్ని అయితే పెంచుకోవాలి. ఏదైనా బిజినెస్ కానీ ట్యూషన్స్ కానీ హెల్పర్స్గా కానీ యూట్యూబ్ అలా ఏదో ఒక సోర్స్ని అయితే పెట్టుకొని మీ ఇన్కమ్ సోర్స్ని అయితే పెంచుకోండి. అలాంటప్పుడే మీరు ఎక్కువ సేవింగ్స్ చేయగలుగుతారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు చాలా వరకు మనీ సంపాదించడం చాలా వరకు మనకైతే ఈజీ అయిపోయింది. ఎలా అంటే యూట్యూబ్ ద్వారా కానీ బిజినెస్ అని చాలా వరకు ప్రమోషన్స్ ద్వారానే చాలా సంపాదించేస్తూ ఉన్నారు. సో అలా ప్లాన్ చేసుకోండి, మీకు కూడా మంచిగా యూజ్ అవుతుంది. మీరు మనీని సంపాదించుకోవడం ఎలా అని నేర్చుకున్నారనుకోండి మీరు సేవ్ చేయడం చాలా ఈజీ అయిపోతుందండి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. టేక్ కేర్ అండి. ఎర్న్ ద మనీ. థ్యాంక్ యూ. బాయ్.